హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి గన్ షాట్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనమాట. సో 8 మార్క్స్ క్వశ్చన్స్కి లింక్ ప్రాబ్లం ఏమడుగుతాడు అనేది ఒకసారి చూద్దాం. ఈ వర్క్ పవర్ ఎనర్జీ, ఆసిలేషన్, తర్వాత మనకి థెర్మోడైనమిక్స్ అంటే ఈ 3 చాప్టర్స్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఫస్ట్ వర్క్ పవర్ ఎనర్జీలోంచి లింక్ ప్రాబ్లం 8 మార్క్స్కి మనం ఏమేం చేయాలి, ఓకే ఇవి చేస్తే చాలా సరిపోతాయి మనకి. చూడండి, సో వర్క్ పవర్ ఎనర్జీలో మిషన్ గన్ ఫైర్ 360 బుల్లెట్ పర్ మినిట్ అండ్ ఈచ్ బుల్లెట్ travels with a velocity of 600 meter per second. The mass of each bullet is 5 gram. Find the power of the machine gun. ఈ ప్రాబ్లం ఒకటి చేయండి. నేను క్వశ్చన్ మాత్రమే చూపిస్తానండి, ఎందుకంటే ఆన్సర్ మీకు ఆల్రెడీ మీ మెటీరియల్ ఫాలో అవుతున్నారు కాబట్టి నేను ప్రాబ్లం అనేది చూపిస్తున్నాను. సో ఆన్సర్ మీ ఇష్టం ఇక్కడ, ఓకే. ఇక్కడ ఆన్సర్ కూడా ఉంది కావాలంటే చూసుకోండి. సో ఈ ప్రాబ్లం ఒకటి చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాబ్లం అండి. ఫైండ్ ద పవర్ యూజ్ ద పంపింగ్ 3425 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ పర్ అవర్ ఫ్రమ్ ఏ వెల్ 8 మీటర్ డీప్ టు ది సర్ఫేస్ సపోజింగ్ 40% ఆఫ్ ద హార్స్ పవర్ డ్యూరింగ్ ది పంపింగ్ ఈజ్ వేస్టెడ్. వాట్ ఈస్ ద హార్స్ పవర్ ఆఫ్ ద ఇంజన్? ఓకే, ఈ ప్రాబ్లం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రాబ్లం అండి. ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg వాటర్ పర్ మినిట్ a well 25 meter deep to the edge with a speed of 50 meter per second. Calculate the power required to perform the above task. ఈ ప్రాబ్లం ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ ప్రాబ్లం అండి. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 5 kg ఇనిషియల్లీ at rest at the origin is acted by a force along the positive x direction represented by the F equal 20 plus 5x Newton. Calculate the work done by the force during the displacement of the block x equal to 0 to x equal to 4. ఓకే, ఈ ప్రాబ్లం అండి. సో ఈ వర్క్ పవర్ ఎనర్జీలో మనం చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ అండి. ఈ 4 ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది మనకి. కన్ఫామ్గా ఆ లింక్ ప్రాబ్లమ్స్ ఈ 4 ప్రాబ్లమ్స్ నుంచే మనకి అడుగుతాడు, ఓకే. నెక్స్ట్ ఆసిలేషన్ చాప్టర్ అండి. ఆసిలేషన్ చాప్టర్లో మనకి చూడండి ఈ ప్రాబ్లం ఒకటి ప్రాక్టీస్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేయన్ని ఆసిలేషన్లు అనమాట ఇవి. ఈ పార్టికల్ ఎగ్జిక్యూట్ SHM such that the maximum velocity during the oscillation numerically equal to half of the maximum acceleration. What is the time period? ఈ ప్రాబ్లం ఒకటి. అలాగే ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది అడిగాడు అనుకోండి ఓన్లీ ఆన్సర్స్ వేయండి మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్స్ అన్నీ ఇస్తాడు, దాదాపు 5 క్వశ్చన్స్. ఎలా ఉందనేది మనం టైం పీరియడ్ని చూసుకోవాలన్నమాట. ఈ క్వశ్చన్ ఒకటి చూసుకోండి. ఇక్కడ ఆన్సర్స్ నో చేంజ్ డిక్రీజ్ ఇన్ఫినిటీ అవి చూసుకోండి. ఈ ప్రాబ్లం అడిగితే ఇది కూడా ఉంది ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి చేయాల్సింది ఈ ప్రాబ్లం అండి. ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్ SHM హ్యాస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 4 cm అండ్ ఇట్స్ యాక్సిలేషన్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 1 cm ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్ 3 cm per second square. What will be its velocity? Then its distance of 2 cm from the మెయిన్ పొజిషన్. ఓకే, ఈ ప్రాబ్లం ఒకటి కూడా మనకి 8 మార్క్స్ లింక్ ప్రాబ్లం అడుగుతాడు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాబ్లం ఒకటి. ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ హ్యాస్ ఎ టైమ్ పీరియడ్ ఆఫ్ 2 seconds. వాట్ విల్ బి ద చేంజ్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ 0.25 సెకండ్ ఆఫ్టర్ లివింగ్ ద మెయిన్ పొజిషన్? ఈ ప్రాబ్లం ఒకటి కూడా ప్రాక్టీస్ చేయాలి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద సింపుల్ పెన్ ఆఫ్ లెంత్ 1 మీటర్ విత్ టైమ్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ చేంజ్ ఫ్రమ్ 2 seconds to 1.5 సెకండ్. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ టేక్స్ 2 seconds to reach the ground a planet when it's dropped from a height of 8 meter. If the period of simple pendulum is 5 seconds on the planet, calculate the length of the pendulum. సో నేను చూపించిన అన్ని కూడా ఆసిలేషన్ చాప్టర్ అండి. ఆసిలేషన్ చాప్టర్లో 8 మార్క్స్కి లింక్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు నేను చూపించిన ప్రాబ్లమ్స్ మీరు పర్ఫెక్ట్ అయితే కన్ఫామ్గా మనకి ఈ ప్రాబ్లం నుంచి ఒక 8 మార్క్స్కి లింక్ ప్రాబ్లం అడుగుతాడు. ఇదొకటి, ఇంకా 2 ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఆసిలేషన్లో ఉండే 2 essaysకి లింక్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి. అండ్ యావరేజ్ హ్యూమన్ హార్ట్ ఈజ్ ఫౌండ్ టు బి బీట్ 75 times ఇన్ ఏ మినిట్. క్యాలిక్యులేట్ ద ఫ్రీక్వెన్సీ అండ్ పీరియడ్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, ఇదొకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ సింపుల్ పెన్ విచ్ టిక్ సెకండ్స్. ఒకవేళ ఇవి 2 అడగకపోతే ఇంతకుముందు మనం చెప్పినటువంటి ప్రాబ్లమ్స్లో అడుగుతాడు. అది కూడా మిస్ అయిపోతే మాత్రం ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. చూడండి, ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది ఒకటి. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ ఎనర్జీ ఈజ్ కైంటివ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 1/2 ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ SHM, అదొకటి, ఓకే. ఎందుకంటే ఇక 2 మార్క్స్ అయినా కూడా మనకి లింక్ అడుగుతాడు కాబట్టి ఈ చాప్టర్లో 8 మార్క్స్ లింక్ ఉంది కాబట్టి ఆ 2 మార్క్స్ నుంచి తీసైనా కూడా మనకి 8 మార్క్స్ లింక్ అడిగే అవకాశం ఉంది కాబట్టి 2 మార్క్స్ కూడా మనం మిస్ చేయకూడదు. అలాగే ఇదొకటి. వాట్ హ్యాపెన్స్ ద ఎనర్జీ ఆఫ్ ద సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, ఓకే. తర్వాత
ఇవి 2 మార్క్స్ కూడా వదలొద్దండి. ఎందుకంటే మనకి 2 మార్క్స్ కూడా అడుగుతాడు కాబట్టి ఇందులో 2 మార్క్స్ క్వెషన్‌లు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి 8 మార్క్స్ ఉన్నటువంటి క్వెషన్స్‌లో 2 మార్క్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా మనం ఆ 2 మార్క్స్‌లోంచి క్వెషన్ 8 మార్క్స్ లింక్ అడిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇక్కడ అవి అడగకపోతే ఇప్పుడు ఈ 2 కాకపోతే ఇవి 2 కాకపోతే అక్కడ మనం చెప్పినటువంటి ఇందాక ప్రీవియస్ ప్రాబ్లమ్ ఆసిలేషన్స్‌లో నేను చూపించినటువంటి ప్రాబ్లమ్స్ వర్క్ పవర్ ఎనర్జీకి అండ్ ఆసిలేషన్స్కి అండి. ఇవి పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనకి 8 మార్క్స్ లింక్ ప్రాబ్లం అనేది మిస్ అవ్వదు. ఎందుకంటే ప్రాబ్లం లింక్ ఖచ్చితంగా ఇస్తాడండి 8 మార్క్స్కి. అది మీరు చేస్తేనే 8కి 8 పడతాయి. లేకపోతే మనం ప్రాబ్లం మిస్ అయిపోతాం కాబట్టి ఆ మార్క్స్ కట్ అయిపోతాయి మనకి. కన్ఫామ్గా ఇప్పుడు నేనైతే వీడియోలో చూపించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా ఉండండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. వర్క్ పవర్ ఎనర్జీ అండి. వర్క్ పవర్ ఎనర్జీకి ఇక మనకి అంటే మన అడిగినటువంటి వర్క్ పవర్ ఎనర్జీలో 8 మార్క్స్ క్వశ్చన్కి ఈ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది, ఏమో మనం చెప్పలేం. కాబట్టి వర్క్ ప్రొడక్ట్ మీద ఇదొక ప్రాబ్లం. తర్వాత ఈ ప్రాబ్లం ఒకటి ప్రాక్టీస్ చేయండి అండి. 8 మార్క్స్ లింక్ ప్రాబ్లం కూడా అది చెప్పలేము మనం. 360 బుల్లెట్స్ కాకుండా ఇంకేమన్నా 2 మార్క్స్ అడుగుతాడు, నో ప్రాబ్లం. కాబట్టి ఇంకేమన్నా 8 మార్క్స్కి ఏమన్నా లింక్ అడిగితే మనం మిస్ చేయలేము. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఒకటి, ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ 2 మార్క్స్ కూడా మనకి అడిగే అవకాశం ఉంది కాబట్టి. ఓకే, ఇది 8 మార్క్స్ లింక్ ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ కూడా.